ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదం ఉమెన్ వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సూర్యకుమార్ బాటలోనే హర్మన్ ప్రీత్ కౌర్ కూడా నడిచింది. టాస్ గెలిచిన తర్వాత అంటే టాస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఊహించినట్టుగానే పాకిస్తాన్ కెప్టెన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. హర్మన్ కౌర్ టాస్ వేసిన సమయంలో పాక్ కెప్టెన్ తో భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కరచాలనం చేయలేదు. బీసీసీఐ ఆదేశాల మేరకు పాక్తో షేక్ హ్యాండ్కు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కొలంబో వేదికగా ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతుంది. 50 ఓవర్ల మ్యాచ్. వన్డే వరల్డ్ కప్లో ఈ యొక్క వరల్డ్ కప్లో ఎవరు గెలుస్తారనేది కూడా ఎంత ఉత్కంఠగా మారిందో, ఇండియా పాక్ ఉమెన్ టీంకి సంబంధించిన మ్యాచ్ కూడా అంతే ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఆసియా కప్లో నెలకొన్నటువంటి అనేక అంశాలను కూడా ఈ యొక్క వరల్డ్ కప్లో కూడా పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా ఉమెన్స్ టీం మధ్య నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా కొనసాగింది. ఎందుకంటే ఆసియా కప్లో అటు పురుషుల జట్టు ఇచ్చినటువంటి కొన్ని విచిత్రమైన సంజ్ఞలు, వాళ్ళు చేసినటువంటి కొన్ని ఉద్రిక్త పరిస్థితులు, ఇక్కడ సౌత్ ఆఫ్రికాతో అప్పుడు ఆడుతున్నటువంటి మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు వారికి సంబంధం లేకున్నా కూడా అక్కడ కూడా కొన్ని సంజ్ఞలు ఇచ్చి వారు కూడా కొంత ఓవర్ యాక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ ముగిసింది. అక్కడ 3 సార్లు పాకిస్తాన్ యొక్క పూర్తిగా ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించింది పాకిస్తాన్ పైన. ఇక ఇప్పుడు ఉమెన్స్ వంతు వచ్చింది. వన్డే వరల్డ్ కప్, ఇది ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతుంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ కప్లో ఖచ్చితంగా భారత్ గెలవాలనేటువంటి కసి ఈసారి ఎంతో ఉందో, పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంలో కూడా కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలకు కూడా అంతే ధీటుగా బదులివ్వాలనేటువంటి ఒక అకుంఠిత దీక్ష కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఊహించినట్టుగానే టాస్ కంటే ముందుగానే చాలా వార్తలు కూడా రావడం జరిగింది. నో షేక్ హ్యాండ్స్ అనేటివి మ్యాచ్లో ఉండవు. ఇంకా పాకిస్తాన్ ఉమెన్స్ జట్టుతో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ తోటి ఎవరి టీం అయినా కూడా, ఎలాంటి టీం అయినా కూడా అసలు పాకిస్తాన్ తోటి పూర్తిగా మాకు సత్సంబంధాలు లేవనేటువంటి ఒక ఇండికేషన్ని ఖచ్చితంగా ఇస్తామనేటువంటి విధంగా బదులిస్తామనేటువంటి విధంగా సమాధానం చెప్పింది. ఈ యొక్క మ్యాచ్లో కూడా కాసేపటి క్రితమే జరిగినటువంటి టాస్ కార్యక్రమంలో టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంలో అక్కడ కామెంటేటర్ మాట్లాడించినటువంటి సందర్భంలో కూడా పెడముఖంగా ఇద్దరు కెప్టెన్లు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏమాత్రం కూడా హర్మన్ ప్రీత్ కౌర్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కానీ పాకిస్తాన్ కెప్టెన్కి ఎదురుపడడానికి కూడా ఏమాత్రం ఇష్టపడలేదు. దీంతో పాకిస్తాన్ పైన ఖచ్చితంగా మా ఇంటెన్షన్ క్లియర్గా ఉంది, మేము ఖచ్చితంగా పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదు, వారితో సత్సంబంధాలు పెట్టుకునే అవసరమే లేదనేటువంటి ఒక సందేశాన్ని అయితే ఉమెన్స్ టీం కూడా బలంగా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతుంది. పాకిస్తాన్ పైన ఇప్పటికే పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఉమెన్స్ టీం కూడా, భారత ఉమెన్స్ టీం కూడా ఇప్పుడు ఆసియా కప్లో పురుషుల జట్టు ఏ రకమైనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించారో ఇప్పుడు కూడా ఇక్కడ ఉమెన్స్ టీం పైన కూడా అలాంటి ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క నో షేక్ హ్యాండ్, ఈ యొక్క పరిణామం ఇప్పుడు వైరల్గా మారింది. ఇక మ్యాచ్ అనంతరం జరిగేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఆన్ ఫీల్డ్లో కూడా ఏమన్నా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలకు పాకిస్తాన్ ప్లేయర్లు పూనుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి స్టేబుల్గా బ్యాటింగ్ చేస్తున్నారు టీమిండియా ఉమెన్ ప్లేయర్స్. అదేవిధంగా మొన్న జరిగినటువంటి గతంలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. దీంతో ఈసారి ఉమెన్ వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్ టీమ్గా టీమిండియా బరిలోకి దిగుతుంది. పాకిస్తాన్ పైన భారీ విజయాన్ని సాధించేటువంటి దిశగా ఈరోజు మ్యాచ్ ఉండబోతున్నట్టుగా కనపడుతుంది.